ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గంజాయి నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దోపిడీలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాల నియంత్రణపై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సాగిన గంజాయి విక్రయాల నియంత్రణపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు, మదనపల్లి, పీలేరు, తిరుపతి, శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 5 మాసాల్లోనే వందల సంఖ్యలో గంజాయి కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వైసీపీ హయాంలో విశాఖ ప్రాంతం నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోకి గంజాయి భారీగా రవాణా అయ్యేది. ఇలా రవాణా అయిన గంజాయిని స్మగ్లింగ్ ముఠాల ద్వారా ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయాలు జరిగేవి. కొన్ని చోట్ల శివారు ప్రాంతాలు, మరికొన్ని చోట్ల ఇళ్లు, దుకాణాలు సైతం గంజాయి హాట్స్పాట్లుగా మారాయి. ముఖ్యంగా గంజాయికి విద్యార్థులు బానిసలుగా మారుతూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితులున్నాయి. కూటమి సర్కారు వచ్చాక పరిస్థితులు మారాయి. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిందితులు అరెస్ట్ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతినిత్యం 20 నుంచి 50 కిలోల వరకు గంజాయిని పట్టుకుంటున్నారు. పట్టుబడ్డ వారిలో ఎక్కువగా యువత ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులను తీవ్రంగా కలవరపెడుతున్న మరో అంశం దోపిడీలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు. ఇళ్లల్లో చోరీలు, బైకులు, కార్లు దొంగతనాలు చేయడంతో పాటు హైవే రోడ్లలో మహిళల నుంచి చైన్ స్నాచింగ్లు కూడా అధికమయ్యాయి. 3 నెలల కాలంలోనే చిత్తూరు, పుంగనూరు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లు ఎక్కువయ్యాయి. దోపిడీ ముఠాను పట్టుకునేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం 6 ప్రత్యేక బృందాలుగా విడిపోయింది. కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కర్ణాటక రాష్ట్రానికి చెందిన దోపిడీ ముఠాలోని 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. శివకుమార్ అనే వ్యక్తి దోపిడీ ముఠాకు నాయకుడిగా ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటక, తమిళనాడు, ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో శివకుమార్పై సుమారు 40 కేసులు నమోదున్నట్లు పోలీసులు గుర్తించారు. దోపిడీ ముఠా నుంచి భారీ మొత్తంలో బంగారు నగలు, కార్లు, బైకులను స్వాధీనం చేసుకున్నారు. 2 డిఫరెంట్ గ్యాంగ్స్ ని మనం పట్టుకొని చౌడేపల్లి మరియు పుంగనూరు ఈ మండలాలలో జరిగిన కేసులు మనం ఛేదించడం జరిగింది. ఇందులో మొత్తం 8 మంది ముద్దాయిలను మనం పట్టుకున్నాము. మొదటి గ్యాంగ్ తీసుకుంటే ఈ గ్యాంగ్లో టోటల్గా 7 మంది అక్యూజ్డ్ ఉన్నారు. వీళ్ళు గత 2 సంవత్సరాలలో గంగవరం, చౌడేపల్లి, ముదివేడు, రామసముద్రం, పలమనేరు, రాళ్లగుదుగురు ఈ డిఫరెంట్ మండలాలలో చైన్ స్నాచింగ్ అటెంప్ట్స్ చేయడం జరిగింది. టోటల్గా దీనికి సంబంధించి మొత్తం 7. వీళ్ళంతా కూడా చిన్న పనులు, తాపీ పనులు చేసుకునేవాళ్ళు. ఈ రోజు ఉదయం మనకి వచ్చిన సమాచారం మేరకు వీళ్ళ 7 అరెస్ట్ చేసేసి వీళ్ళ దగ్గర టోటల్గా 330 గ్రాములు సంబంధించిన బంగారు ఆభరణాలు మరియు 3 మోటార్ సైకిళ్లు, వీటి మొత్తం విలువ సుమారుగా 25,74,000. ఈ మొత్తం ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. అలానే 7 నేరస్తులని మనం పట్టుకోవడం జరిగింది. ఒంటరిగా వెళ్లే మహిళలు కానీ, ఒంటరిగా ఉండే మహిళలు వాళ్ళని చూసి అదను చూసుకొని వాళ్ళ మెడలో ఉండే బంగారు ఆభరణాలు లాక్కొని చైన్ స్నాచింగ్ చేసేసి పారిపోవడం జరుగుతుంది. ఎవరైనా సరే ప్రజలు ఇటువంటి గ్యాంగ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇలా చేసే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా మనకి ఇమీడియట్ కమాండ్ కంట్రోల్ కానీ డయల్ 112 కానీ కాల్ చేయొచ్చు. అలానే ఎవరిదైనా ప్రాపర్టీ లాస్ అయినట్లు ఉంటే ఇమీడియట్ గా మన కమాండ్ కంట్రోల్ కనుక ఇన్ఫార్మ్ చేసినట్లయితే లేదా డయల్ 112 కాల్ చేసినట్లయితే మేము ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకుంటాము. ఎంత కాలమైనా సరే, ఎంత వేటాడైనా సరే వాళ్ళందరినీ పట్టుకుంటాము. కార్తీక మాసంలో మాత్రం ఇట్లా ఎక్కువగా మహిళలు బంగారు గొలుసులు ఇట్లా పెట్టుకొని బయటకు వస్తుంటారు. దాని వలన ఇన్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అందరికీ మేము ఇచ్చే సలహా ఒకటే, ఎక్కువగా మీరు సీసీటీవీస్ కనుక పెట్టుకున్నట్లయితే ఇన్సిడెంట్స్ జరగవు. జరిగినా కూడా మేము తొందరగా వాటిని సార్ట్అవుట్ చేయడము, వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది.